స్థానిక భారత బొమ్మల వద్ద 28, 29, 30 డివిజన్లకు సంబంధించిన రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించి వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రావుతూ సూర్యప్రకాష్ రావు ఇతర నాయకులు హాజరయ్యారు. మార్గాని మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసి మోసపోయామని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇప్పుడు సేకరించిన సంతకాలను గవర్నర్ కు పంపి పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామన్నారు. 28, 29, 30 డివిజన్లకు కార్పొరేటర్ అభ్యర్థులుగా బిల్డర్ చిన్న, సేపేని మునీశ్వరరావు, కాటం ప్రియాంక పేర్లను ప్రకటించారు. రావుతూ మాట్లాడుతూ పేదలకు వైద్యం అందించేందుకు జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు డబ్బులున్న వాళ్లకు దోచి పెడుతున్నారన్నారు. సంకిస భవానీ ప్రియ, మారుతి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, తెరగటి దుర్గా, రాయుడు గణేష్, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, అనంతలక్ష్మి, కృష్ణవేణి, రేగుళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు తీసుకుంటూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అవి చేయనివ్వకుండా అడ్డుకునే విధంగా ఇవాళ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకుని ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసే విధంగా మేమందరం కూడా అడుగులు ముందరికి వేస్తున్నాం. ప్రజలను కూడా భాగస్వాములు అయ్యి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాము. ఇవాళ ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చారు. ఇవాళ తల్లికి వందనం, ప్రతి పిల్లవాడికి కూడా 30,000 రూపాయలు రావాలి ఈ పాటికి. కానీ ఒక కుటుంబంలో 15,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 12,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 9,000 ఇచ్చారు. ఇట్లా తగ్గించుకుంటూ వెళ్ళారు. చెప్తే 2 సంవత్సరాలకి బాకీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి 30,000 ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకి 18,000 ఇస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కళ్ళకు కూడా 18,000 ఇచ్చిన సందర్భం లేదు. అంటే ప్రతి మహిళకి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 36,000 బాకీ ఉన్నారు ఈ 2 సంవత్సరాలకు గాను. అదేవిధంగా నిరుద్యోగ యువత 3,000 ఇవాళ నెలకి, సంవత్సరానికి 3,000 అంటే ఎంత అయింది? 18,000 అయింది. అంటే 36,000 నిరుద్యోగ యువతకి చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు. ఇవాళ 6 సిలిండర్లు ఇవ్వాల్సిన సందర్భం, 1 సిలిండర్ ఇచ్చారు, ఇంకా చాలామందికి ఇవ్వలేదు కూడా, ఇంకా 5 సిలిండర్లు బాకీ ఉన్నారు. ఇలాగ ప్రజలను అందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళతో 1 కోటి సంతకాలు తీసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల పక్షా నుండి మేము పోరాడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. పేదవాడి కంట కన్నీళ్లు తోడాలని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రచ్చబండ అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళి అసూలు బాసితే తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఏమైతే చెప్పాడో పేదవాడికి విద్య, వైద్యం, అలాగే పెన్షను, అటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రిని మించిన తనయుడిగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుపుతూ మరి ఇవాళ పేదవాడికి వైద్యం అనేది దగ్గరికి చేర్చడానికి 17 మెడికల్ కాలేజీలు బహుశా భారతదేశంలో ఎవరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తీసుకురాలేదు. అటువంటి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఒక పేదవాడి కోసం మరి పోరాటం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అటువంటి మెడికల్ కాలేజీలని డబ్బున్న వాళ్ళకి, కోటీశ్వర్లకి దారాదత్తం చేయడానికి చంద్రబాబు పూనుకున్నాడని అంటే ఆయనకి పేదవాళ్ళ మీద ఏ విధమైన ప్రేమ లేదంటానికి ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడమే. ఇంకా అలాగే ఇంక సంక్షేమ పథకాలు చెప్పాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి ప్రతిదీ కూడా ఒక టైం బౌండ్ ప్రకారం పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందించేవాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పబ్లిసిటీ మాత్రం చాలా గొప్పగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల చెంతకి చేర్చాలని చెప్పి మన మాజీ పార్లమెంట్ సభ్యులు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి భరతరామ్ గారు మరి ఇవాళ ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల వద్దకు చేర్చి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అన్యాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం నిజంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గొప్ప మార్పుగా కనపడుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.